హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి బేసికల్గా ట్రంప్ విషయంలో మొత్తం అంతా కూడా ఒక కొలిక్కి అయితే వస్తుంది. ఇండియా పరిస్థితి అనేది, ఇండియా సిచ్యువేషన్ అనేది. ఎందుకంటే రీసెంట్గానే పీయూష్ గోయల్ గారు అయితే ట్రేడ్ టాక్స్ అయితే జరపడం జరిగింది. మన ఇండియా వాళ్ళు అమెరికా వాళ్ళకి ఒక డీల్ని అయితే ఆఫర్ చేయడం జరిగింది. అబౌట్ ట్రేడ్ డీల్ అయితే జరుగుతుందో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అనుకోండి. ట్రేడ్ డీల్ సంబంధించి టాక్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తంగా ఒక ఆఫర్ని అయితే పెడతాం జరిగింది అమెరికా టేబుల్ మీద. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ఆఫర్ బాగుంటే సంతకం చేయండి అని చెప్పేసి పీయూష్ గోయల్ గారు అయితే చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఎంతవరకు దాన్ని కన్సిడర్ చేస్తారో అనేది మనకు తెలియాలి. సో మొత్తం ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ, యూస్ఫుల్ వీడియోస్ కానీ, ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తుండే. మిస్ కాకుండా ఉండాలని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో దట్ ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అయితే మాట్లాడుకుందాం. ఇందులో బేసికల్గా ఏంటంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఏదైతే ఆయన పదవి చేపట్టారో ఆయన మొత్తం ఆయన చెప్పింది ఒకటే, యుఎస్ సైన్ చేయాలంటే ఎఫ్టీఏ మీద, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సైన్ చేయమని చెప్పేసి యూఎస్కి అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇందులో బేసికల్గా ఏంటంటే ఇండియా ఎప్పుడు కూడా యుఎస్ ప్రెజర్ ఏదైతే టాక్టిక్స్ వాడుతూ ఉంటుందో అవి మనం ఏమీ దానికి తగ్గట్టుగా డౌన్ అయ్యి మనం వాళ్ళ ప్రెషర్కి ఏమీ లొంగిపోయి మనం ఏమీ ఉండలేదు. అన్ని విషయాల్లో కూడా మనం టాప్ నాచ్లో ఉండి మేము స్టడీగా స్లోగా ఆలోచించి మేము నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి మీ ప్రెషర్కి మేమేమి బో అవ్వం అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనం ఎంత గట్టిగా మెసేజ్ ఇచ్చినా కానీ అమెరికా వాళ్ళు వాళ్ళ ఫారెన్ డెలిగేటరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రావటం కానీ, ఇటు విజిట్ చేయడం కానీ, మాట్లాడటం కానీ, వెళ్ళిపోవటం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ ఓవరాల్గా దానికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వటం అయితే జరిగింది. అది జస్ట్ ఓన్లీ ర్యాండమ్గా సరే మామూలుగా మాట్లాడటానికి అయితే వచ్చారు రిమైనింగ్ ఫ్యాక్టర్స్ గురించి, అంతేగాని ట్రేడ్ డీల్ సంబంధించిన అయితే కాదని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ ఓవరాల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే యుఎస్ ట్రేడ్ ఏదైతే రిప్రజెంటేటివ్ పర్సన్ ఉన్నారో ఈయన రీసెంట్గానే పీయూష్ గోయల్ గారు ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇచ్చారో మా ఆఫర్ మీకు నచ్చితే సైన్ చేయండి అని చెప్పేసి, దానికి రియాక్ట్ అవుతూ ఈయన ఏం చెప్పారంటే ఇది బెస్ట్ ఎవరో డీల్గా వచ్చింది ఇండియా నుంచి అని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది. ఆయన ఎన్ని చెప్పినా కానీ అది డీల్ మీద వాళ్ళు సంతకం పెడతారా, అసలు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే అమెరికా అనేది మనకి తెలిసిందే సూపర్ పవర్లో నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది, వరల్డ్స్ లార్జెస్ట్ సిటీ. పైగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి బేసికల్గా క్యాపిటలిస్టిక్ కంట్రీ అంటే అమెరికా అనేది ఇప్పుడు సూపర్ పవర్ పొజిషన్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాబట్టి అమెరికా చెప్పిందే ఎవరైనా వినాల్సిన టైం వచ్చింది కాబట్టి, పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతిసారి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకి అప్డేట్స్ ఎవరు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పేసి ఆ విధమైన ప్రక్రియలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని రౌండ్స్ అయితే జరగాలని చెప్పేసి ఒక విధంగా ఒక చర్చ అయితే వచ్చింది. అరౌండ్ 5 రౌండ్స్ ఆఫ్ నెగోషియేషన్స్ అయితే జరగాలని చెప్పేసి యూఎస్తో పీయూష్ గోయల్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక పర్స్పెక్టివ్లో ఒక ప్రాపర్గా మంచి అద్భుతంగా ట్రేడ్ డీల్ అనేది జరిగితే మనకి యూస్ఫుల్ అయ్యే విధంగా ఉండాలి కానీ నష్టపోయే విధంగా అయితే ఉండకూడదు. ఎందుకంటే రష్యా ఇండియా ట్రేడింగ్ విషయంలో కూడా ట్రేడ్ డిఫిసిట్ అనేది ఎక్కువగా ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం రాబోయే 2030లో అది ఎలాగైనా సరే మేము బ్యాలెన్స్ చేస్తాం, మేము స్టేబుల్ ఎకానమీ కింద మేము ముందుకు వెళ్ళబోతాం అని చెప్పేసి ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం వరల్డ్ చూసింది. చైనా కూడా అప్రిషియేట్ చేసింది, చైనా కూడా ముందుకు వస్తా అని చెప్పేసి చెప్తుంది. అదేవిధంగా యుఎస్ కూడా అదేవిధంగా మండింది. ఎందుకంటే ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఫారెన్ పాలసీలో డౌన్ఫాల్ అయింది, ఫెయిల్ అయిందని చెప్పేసి చాలా గట్టిగానే మెంబర్స్ ఎవరైతే ఉంటారో యుఎస్ కాంగ్రెస్ పీపుల్ వాళ్ళందరూ కూడా మండిపడుతున్నారు అనమాట ట్రంప్ మీద. సో ఎందుకంటే నువ్వు ఇలా చేయటం వల్ల ఈ రోజున ఇండియా రష్యాతో కానీ చైనాతో కానీ కలుస్తుంది చాలా గట్టిగా. ఒక కమ్యూనిస్ట్ దేశాలతో కలవటం ఏంటి, ఒక డెమోక్రసీ కంట్రీ అని చెప్పేసి విపరీతంగా మండిపడుతుంది. బట్ ఎన్ని చెప్పుకున్నా కానీ ట్రంప్ అయితే మాట విన్నాడు కదా. ఆయన మాట అయిందే, ఆయన పని అయిందే, ఆయన డ్యూటీ అయిందే అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తూనే ఉంటాడు, అదే చేస్తూ ఉంటాడు. బట్ ఎన్ని చూసుకున్నా కానీ యుఎస్ కాంగ్రెస్ పీపుల్ అయితే విపరీతంగా మండిపడ్డ ట్రంప్ మీద, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద, ఆయన ఫారెన్ పాలసీ మీద. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా వీళ్ళు ఇండియాకి దూరం అవటం వల్ల ఏమవుతుందంటే ట్రేడ్ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ, ఎకనామిక్ విషయంలో కానీ, అగ్రికల్చర్ విషయంలో కానీ, అట్ ది సేమ్ టైం ఫార్మాటిక్గా
మెడిసిన్స్ విషయంలో కానీ, ఈ ఫార్మసీ మెడిసిన్స్ విషయంలో కానీ, ఇవన్నీ సెక్టర్స్లో కూడా ఎంతో కొంత ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళే దాంట్లో కొంత తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 50% టారిఫ్ కూడా మన మీద ఇంకా అప్లై అవుతూనే ఉంది. అది ఆన్ ప్రోగ్రెస్లో అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒక ట్రేడ్ డీల్ జరిగితే పర్ఫెక్ట్గా మనకి ఆ టారిఫ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఒకవేళ బ్యాక్ ఆఫ్ చేసుకుంటే నిజంగా మంచిదే, అందులో డౌట్ లేదు. బట్ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకునే విధంగా ఇండియా చాలా తెలివిగా ట్రేడ్ డిఫిసిట్ అనేది లేకుండా ట్రేడ్ బ్యాలెన్స్తో ఒక ట్రేడ్ డీల్ అయితే ప్రజెంట్ చేయడానికి చాలా గట్టిగా అయితే ఫోకస్ చేస్తున్నాం. మన ఇండియా ఎప్పుడు కూడా నేషన్ ఫస్ట్ ఇండియా ఫస్ట్ అనే స్లోగన్తోనే అనే మాటతోనే ఎప్పటికీ ముందుకు వెళ్తూనే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మనం అడుగులు వేస్తూ ఉండాలి, అందులో డౌటే లేదు. అట్ ది సేమ్ టైం మీరు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా ట్రేడ్ డీల్ అనేది ఇస్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఈసారి. ఎందుకంటే అమెరికాకి చెక్ పెట్టే విధంగా, అమెరికా తల దించే విధంగా మనం అయితే చేయబోతున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే అమెరికాకి తన ఏంటో తన గురించి తెలుస్తుంది. అదేవిధంగా మనకి వెనకాల బ్యాక్ బోన్గా మనకి రష్యా కానీ, అదే సేమ్ చైనా కానీ ఉందని చెప్పేసి. చైనా అనేది మనం నమ్మడానికి లేదు, బట్ ఏంటంటే రష్యా డెఫినెట్గా మన వెనకాల ఉంటుంది కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది ఇండియా రష్యా అంటే ఏంటో, ఇండియా రష్యా పవర్ ఏంటో. గ్లోబల్ పవర్స్లో వన్ ఆఫ్ ది 2 పవర్స్గా వీళ్ళిద్దరూ ఉన్నారు. మల్టీపోలార్ డైమెన్షన్ని తీసుకురాబోతున్నారు, డాలరైజేషన్ తీసుకురాబోతున్నారు. అంటే ప్రతి ఒక్కడికి షేక్ అయ్యే విధంగా అయితే ఉంటుంది, అందులో డౌటే లేదు. అదేవిధంగా యూఎస్ నుంచి సిటిజన్షిప్ వీసా గోల్డెన్ కార్డ్ గురించి కూడా మన అందరికీ తెలిసిందే. ఇది కూడా చాలా బీభత్సంగా ట్రంప్ తన వెబ్సైట్ అయితే ఓపెన్ చేసి విపరీతంగా ప్రోగ్రామ్ అయితే లైవ్ అయింది. అందరూ కూడా ఎవరైతే యూఎస్కి రావాలనుకుంటున్నారో, యూఎస్ అమెరికాని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో, లేదనుకుంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదనుకుంటే సిటిజన్షిప్ కానీ కావాలనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా గోల్డ్ కార్డ్ వీసా అయితే ఇవ్వబోతున్నాడు. ఈ గోల్డ్ కార్డ్ వీసా అనేది అరౌండ్ $1 million అయితే పర్సన్గా అయితే ఉంది. దీనికి $1 million అంటే చూసుకోండి మరి 10 లక్షల దాకా మనం అంటే $1 million అంటే మనం ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే కొంచెం డిఫరెన్షియేషన్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది. కొన్ని కోట్లు అయితే ఇవ్వాలి. సో కోట్లు ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఆదాయం చేసుకుంటారంట. ఆ ఆదాయాన్ని మళ్ళీ పాకిస్తాన్కి తరలించే విధంగా ఇలా అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే విషయం. ఈ గ్రీన్ కార్డ్ అనేది ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగానే ఈ గోల్డ్ కార్డ్ అయితే ఉంటుంది. బట్ ఈసారి బిగ్ అడ్వాంటేజెస్ కానీ, బిగ్ మూవ్ కానీ, బిగ్ బెనిఫిట్స్ కానీ ఈ గోల్డ్ కార్డులో అయితే ఉండబోతున్నాయని ట్రంప్ అయితే చెప్తున్నాడు. ఈ గోల్డ్ కార్డ్ తీసుకున్నట్లయితే మీరు గ్రీన్ కార్డ్ ఏ విధంగా అయితే ఉందో దాన్ని రీప్లేస్ చేసే విధంగా ఈ గోల్డ్ కార్డ్ అనేది, ఈ గోల్డ్ కార్డులో ఉన్న బెనిఫిట్స్ కానీ, అడ్వాంటేజెస్ కానీ, ప్రాఫిట్స్ కానీ చాలా ఎక్కువగానే ఉంటాయని చెప్పేసి సిటిజన్షిప్స్ ఇవన్నీ కూడా చాలా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ మీకు అమెరికాలో ఎంజాయ్ చేసే విధంగా అయితే ఉండబోతుందని చెప్పేసి ఈయన అయితే చెప్తున్నాడు. అందుకే ఈ కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్డ్ ఏదైతే వస్తుందో దీనికి సంబంధించింది వెబ్సైట్ని కూడా లాంచ్ చేయడమే జరిగింది. USCIS వెబ్సైట్లో $15,000 అయితే అప్లికెంట్ వెట్టింగ్ అని చెప్పేసి ప్రాసెస్ కోసం ఛార్జ్ అయితే చేస్తున్నాడు. $15,000 అయితే ఛార్జ్ చేస్తున్నాను అనమాట ఫర్ అప్లికేషన్ వెట్టింగ్ ప్రాసెస్ కోసం. సో చూసుకోండి, ఎక్కడైనా సరే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది, ట్రంప్ అంటేనే ఒక బిజినెస్ మ్యాన్. ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా అదే విధంగా బిజినెస్ మైండెడ్తో నడవాలి. ఏ బ్లాక్ ఉన్నా కానీ, ఆ ఏ సెక్టర్ ఉన్నా కానీ, ఏ గ్యాప్ ఉన్నా కానీ అక్కడి నుంచి నాకు డబ్బు విపరీతంగా రావాలి, ట్యాక్సులు విపరీతంగా రావాలి, ప్రాఫిట్స్ అనేవి విపరీతంగా రావాలనే మైండ్ సెట్తో ఆయన ముందుకు వెళ్తూనే ఉంటాడు. వార్స్ కూడా అందుకే డిక్లేర్ చేస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైం వాళ్ళ షేర్ మార్కెట్ లేదంటే వాళ్ళ స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యేలాగా ఇవన్నీ కూడా ఆయనే చేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ కూడా ఒక విధమైన ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేసే విధంగా, ఆయన పవర్ ఏంటో చూపించుకునే విధంగా ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బట్ అదే విధంగా రీసెంట్గానే మనం చూసుకున్నట్లయితే జస్ట్ 1 or 2 days బ్యాకే యుఎస్ మనకి వెనిజులన్ ఏదైతే షిప్స్ ఏవైతే ఉంటాయో, మనకి ఆయిల్ తీసుకొచ్చే కార్గో షిప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సీజ్ చేయడం జరిగింది. సో ఆ సీజ్ చేసిన షిప్లు ఏవైతే ఉన్నాయో, ఇది వైట్ హౌస్ నుంచి మనకు తెలిసిందే కదా, సెక్రటరీ కెరోలిట్ ఎవరో ఒక లేడీ ఉంటుంది, ఆవిడైతే చెప్పడం అయితే జరిగింది వైట్ హౌస్ నుంచి, మేమైతే వెనిజులా కోస్టల్ ఏరియాలో ఒక అన్నోన్ ఒక షిప్ని అయితే చూస్తాం, దాన్ని మేము సీజ్ చేయడం జరిగింది.
అది ఆయిల్ ట్యాంకర్ కింద మాకు కనిపించింది. సో దట్ మేము వెంటనే సీజ్ చేసామని చెప్పేసి చెప్తున్నారు. విషయం ఏంటంటే క్లియర్గా ఇప్పుడు చూసుకుందాం. వెనిజులన్ కోస్టల్ ఏరియాలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆఫ్ ఇరాన్ ఆయిల్ ట్యాంకర్ అయితే ఉంది. అంటే ఇరాన్ నుంచి మనకి బేసికల్గా ఏంటంటే వెనిజులాకి ఆయిల్ అయితే వస్తుంది. ఆ ఆయిల్ని అయితే వెనిజులా కోస్టల్ ఏరియాలో నడుస్తున్న సమయంలోనే అమెరికా ఫోర్సెస్ని దింపి వెంటనే ఆ ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేయడమే జరిగింది. సీజ్ చేసిన ఏదైతే ఉందో ఈ షిప్ అనేది యుఎస్ పోర్ట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడు, యుఎస్ పోర్ట్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు. బట్ యుఎస్ పోర్ట్కి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తారు అనేది మనకైతే తెలియదు, కానీ తీసుకెళ్ళి మొత్తానికి సీజ్ చేసి మరి వెనిజులా మీద ఎప్పుడైనా వార్ అనేది డిక్లేర్ చేస్తాడేమో తెలియదు, కానీ ట్రంప్ విపరీతంగా వెనిజులా అయితే ఆయన చుట్టుపక్కల ఆ దేశం చుట్టుపక్కల అన్నీ కూడా అటాక్ అయితే చేస్తున్నాడు. రీసెంట్గానే మనం చూసుకున్నట్లయితే 2-3 వీక్స్ బ్యాక్ ఒక షిప్ మీద కూడా అంటే ఇల్లీగల్ డ్రగ్స్ ట్రాన్స్ఫర్ అవుతుందని చెప్పేసి అటు ఇటు జరుగుతుంది, అంటే తెలిసిందే కదా, షిప్మెంట్ జరుగుతుందని చెప్పేసి దాని మీద బాంబ్ వేసి పేల్చారనమాట. సో ఇలా కూడా యుఎస్ అనేది ట్రంప్ అనేది ఇలాగ వార్ చేయను శాంతి దూత అని చెప్పేసి శాంతి లేకుండా ఒక విధ్వంసకరంగా ఒక యుద్ధం వాతావరణం కలిగించే విధంగా ముందుకైతే వెళ్తున్నాడు. సో దీనికి తగ్గట్టుగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ట్రంప్ ఈజ్ నాట్ ఏ పీస్ మేకర్, హీ ఈజ్ ఎ వార్ మేకర్, అంతే. అంతకుమించి ఇంక చెప్పుకునేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వెనిజులా పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలిసిందే. మొత్తం ఎకానమీ కూడా డిస్ట్రాయ్ అయ్యే విధంగా ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ మార్చే విధంగా కూడా ట్రంప్ అయితే ప్రయత్నిస్తున్నాడు. బట్ వీళ్ళకి సపోర్ట్గా రష్యా కానీ చైనా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. ఎందుకంటే ఈ కమ్యూనిటీ వెనిజులా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో బాగా సన్నిహితులు అనమాట, బాగా క్లోజ్. సో దట్ వెనిజులా అనేది ఆయిల్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ ఎంతో కొంత ప్రాఫిట్ అవ్వాలన్నా ముందుకు వెళ్ళాలన్నా రష్యా చైనాతో ఫ్రెండ్షిప్ అయితే చేయాలి. ఈ ట్రంప్తో అయితే కొంచెం వివాదం అయితే పెట్టుకోవాలి. బట్ ఎన్ని చూసుకున్నా కానీ అక్కడికి ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్లో ట్రంప్ అయితే ఎంతో కొంత ట్రిక్స్ అయితే ప్లే చేయకుండా ఉండడం, ఒక క్రూషియల్ రోల్ అయితే ఏదో ప్లే చేయబోతున్నాడు. త్వరలోనే వెనిజులా మీద వార్ అయితే డిక్లేర్ చేసే అవకాశం అయితే గట్టిగానే ఉంది, అందులో డౌటే లేదు. అదేవిధంగా యుఎస్ ఈ మధ్యనే మనకి రీసెంట్గానే 1-3 డేస్ బ్యాకే మనకి పాకిస్తాన్కి F-16 ఫైటర్ జెట్స్ని అయితే సేల్స్ కింద మనకి అప్రూవ్ చేయడమే జరిగింది, అంటే అమ్మటం కోసం. యుఎస్లో F-16 ఫైటర్ జెట్స్ అనేవి ఫేమస్, అవి పాకిస్తాన్కి అమ్మటం కోసం శాంక్షన్స్ అయితే మొత్తం అప్రూవల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇవ్వబోతున్నారు అనమాట. దాదాపు మీరు అమౌంట్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ ఎంత కట్టాలంటే యుఎస్ఏకి $686 మిలియన్. అసలే పాకిస్తాన్ పరిస్థితి ఎంతో అతలాకుతంగా ఉంది, దరిద్రంగా ఉంది. అలాంటి దేశం $686 మిలియన్ కట్టి F-16 ఫైటర్ జెట్స్ తీసుకుంటాం అంటే అసమాషి విషయమా? అసలు తీసుకుంటుందా? మళ్ళీ వెళ్ళే డబ్బులు ఇచ్చుకోవాలి, మళ్ళీ వెళ్ళే ఆ ఫ్లైట్స్ అయితే కొనుక్కోవాలి, ఆ ఫైటర్ జెట్స్ అయితే కొనుక్కోవాలి. చూసుకోండి మరి అసలు ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం ఆలోచిస్తున్నావు, అసలు పాకిస్తాన్కి ప్రోగా ఉంటావేంటో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. ఆయన డెమోక్రసీ అంటే డెమోక్రసీ పర్సన్గా అసలు ఉంటున్నాడా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తాడో ఎవరికి సపోర్ట్ చేయడో, ఎప్పుడు ఎలా మాట్లాడతాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో మనకి ఎవరికి కూడా అన్ప్రెడిక్టబుల్ పర్సన్ అనమాట. సో అలాంటి పరిస్థితి. అయితే యునైటెడ్ స్టేట్స్ పాకిస్తాన్కి $686 మిలియన్ వాల్యూ చేసే అడ్వాన్స్ టెక్నాలజీ F-16 ఫైటర్ జెట్స్ని అయితే ఇవ్వబోతున్నారు. ఆయన పాకిస్తాన్ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవచ్చు, బట్ పొరపాటును కూడా పైసా కూడా లేదు. అయితే ఈ బంపర్ ఆఫర్లో లింక్ 16 సిస్టమ్స్ కానీ, క్రిప్టోగ్రాఫిక్ ఎక్విప్మెంట్ కానీ, ఏవియోనిక్ అప్డేట్స్ కానీ, ట్రైనింగ్ కానీ, కాంప్రహెన్సివ్ లాజిస్టికల్ సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఇవ్వబోతున్నారంట. చూడండి ట్రంప్ చేసే పనులు ఎలా ఉన్నాయంటే ఇండియాకి ట్రేడ్ డీల్ విషయంలో ముందుకైతే రాడు. అదే పాకిస్తాన్కి 2040 కల్లా పాకిస్తాన్ ఏవైతే ఈ ఫైటర్ జెట్స్ విషయంలో కానీ, ఎయిర్ ఫోర్స్ విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా ప్రోగా ఉండాలి, మీరు అడ్వాన్స్డ్గా ఉండాలి, అప్డేట్స్ విషయంలో మీరు ఎప్పటికప్పుడు చాలా కరెంట్ సిచ్యువేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలని చెప్పేసి సలహాలు ఇవ్వటం కానీ, సజెషన్స్ ఇవ్వటం కానీ, లెటర్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఎవరూ కూడా ఒప్పుకునే విధంగా అయితే యాక్సెప్ట్ చేసే విధంగా అయితే లేదు, అందరూ కూడా అపోజ్ చేసే విధంగానే ఉంది.
ఒక పనికిమాలిన పాకిస్తాన్ కంట్రీకి ఇలాంటి ఆఫర్స్ ఇవ్వటం కానీ ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ క్రియేట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. ఆ అడ్వాన్స్మెంట్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఏదైనా బాగుపడతారా, వాళ్ళు ఏదైనా బాగుపడే విధంగా ఒక మంచి కంట్రీ కింద తయారవుతారా? లేదు, ఇండియాకి అగెనిస్ట్గా ఇండియాకి ఎప్పుడు యుద్ధం చేద్దాం, ఎక్కడి నుంచి చేద్దాము అనే ఆలోచన తీరులోనే ఉంటుంది. కానీ ఎక్కడో కూడా వాళ్ళ దేశం ఎదగాలి, వాళ్ళ దేశం ఒక ఒక రైజింగ్ కంట్రీగా ఉండాలని ఎక్కడ కూడా ఆలోచించుకోవట్లేదు. ఇది కూడా ఆలోచించుకోవాల్సిన పాయింట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. మీరు ఎంతవరకు న్యాయం చేస్తారో, ఎంతవరకు దీనికి సమర్థిస్తారో మీరే చెప్పండి. అంటే ట్రంప్ పాకిస్తాన్కి సపోర్ట్ చేయడం కరెక్టా కాదా, దీని మీద మీ కామెంట్ అంటే చేయండి. నేనైతే ఖచ్చితంగా కాదు, ఇది తప్పు, ట్రంప్ చేస్తుంది ఖచ్చితంగా తప్పే, అంత మించి చెప్పేది ఏం లేదు. యూఎస్ దీనికి చెప్పింది ఏంటంటే సపోర్టింగ్ ఫారెన్ పాలసీ అంట, నేషనల్ సెక్యూరిటీ ఆబ్జెక్టివ్స్ అంట. ఇవన్నీ కూడా అమెరికాకి ఎంతవరకు ఉపయోగపడితే చెప్పండి. పాకిస్తాన్ లాంటి కంట్రీకి నేషనల్ సెక్యూరిటీ విషయంలో కానీ అదేవిధంగా ఫారెన్ పాలసీ విషయంలో కానీ ఏ విధంగా అయినా ఉపయోగపడుతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అనేది పాకిస్తాన్కి. ఇండియాతో చేసుకుంటే అదే ఏదైతే మనకి ఫారెన్ పాలసీ కానీ ఫెయిల్ అవ్వకుండా ఉండేది కదా ఈరోజు. ఇప్పుడు ట్రంప్ చేసిన తప్పుకే కదా మన ఇండియా అనేది ఇప్పుడు అక్కడికి వెళ్ళి కలుసుకోవడం జరిగింది, రష్యా కానీ చైనా కానీ. అసలు చైనాతో మనకి బేసికల్గా గొడవలు ఉన్నాయి, గల్వాన్ వ్యాలీలో కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మన బార్డర్ డిస్ప్యూట్స్ కానీ ఇవైతే ఉన్నాయో మనం చైనాతో కలవటం అసలు ఇంపాసిబుల్. బట్ ఎందుకు కలిసాం? ఈ ట్రంప్ బొక్కలో టారిఫ్స్ వల్ల, శాంక్షన్స్ వల్ల, బ్లేడీ నాన్సెన్స్ వల్ల. మీకు చూసుకున్నట్లయితే మన ఫైటర్ జెట్స్ రఫేల్ కానీ లేదనుకుంటే తేజాస్ కానీ 5 కూలిపోయినాయి, 6 కూలిపోయినాయి, 7 కూలిపోయినాయి, 8 కూలిపోయినాయి అని చెప్పేసి ఫైటర్ జెట్స్ అనేవి విపరీతంగా ఎక్కడ పడితే ఏ ఈవెంట్లో పడితే ఏ ప్రోగ్రామ్ పడితే ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా మాట్లాడి మన దేశం పరువు తీసేయడానికి ట్రై చేశాడు. బట్ ఓవరాల్గా మనం ప్రూఫ్ అయితే ఇచ్చామనుకోండి, మన ఇండియా ఫైటర్ జెట్స్ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు అని ఖండిగా చెప్పాం, అందులో డౌటే లేదు. సో అందుకే ట్రంప్ ఎన్ని చెప్పుకున్నా కానీ ఇండియాని ఒక్కడు కూడా ఇంటికి కూడా ఫెయిల్ అవ్వన్నాడు. సో అది ఇండియా పవర్ అంటే అది ఎవడో కూడా ప్రతి ఒక్కడు చూస్తున్నాడు, అందులో డౌటే లేదు. ఎవడో పట్టించుకుంటాడు ట్రంప్ని, నాకు తెలియక అర్థం కాదు. అదేవిధంగా ఇవన్నీ అందించడం వల్ల పాకిస్తాన్ కరెంట్ సిచ్యువేషన్కి వచ్చేలాగా ఫ్యూచర్ థ్రెట్స్లో తీసుకునేలాగా తట్టుకునేలాగా సపోర్ట్ చేయడం కోసం అమెరికా అయితే ముందుకు వచ్చిందంట, ముందుకు వస్తుందంట. చూడండి, $646 మిలియన్ పెట్టి వాళ్ళ చేత కొనిపించి ఫైటర్ జెట్స్ అనేవి మళ్ళీ అదనపుగా వీళ్ళు $1.25 బిలియన్ అప్పుగా ఇవ్వటం ఏంటి, ఈ ఫైటర్ జెట్స్ కొనుక్కోవడం ఏంటి, పైగా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో టెక్నికల్ ఎక్విప్మెంట్ వాళ్ళకి అందించడం ఏంటి, వాళ్ళు ఫ్యూచర్లో థ్రెట్స్ విషయంలో మీరు అలర్ట్గా ఉండాలి, మీరు కొంచెం అన్ని విధాలుగా కూడా ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పడం అనేది అమెరికా ఎంతవరకు సద్వినియోగం చేస్తుంది అనుకుంటున్నారు పాకిస్తాన్కి? అసలు నిజంగా ఇది ఒప్పుకునే విషయమేనా, యాక్సెప్ట్ చేసే విషయం అనేది, రిజెక్ట్ చేసే విషయమా? ఇండియాకి చేయాలి కానీ సపోర్టు, ఇండియాని బాగుపరిచేలాగా ఎంతో కొంత ఇన్పుట్స్ ఇవ్వాలి. కానీ మన ఇండియా నుంచే కదా చాలామంది ఎంప్లాయీస్ కానీ చాలామంది యూత్ కానీ అక్కడికి వెళ్ళి పనిచేసి వాళ్ళ దేశాన్ని అభివృద్ధి చెందేలా చేస్తున్నారు, వాళ్ళ సాఫ్ట్వేర్స్ని అభివృద్ధి చేసేలా చేస్తున్నారు, అవునా కదా? ఇవన్నీ కూడా ట్రంప్ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే చాలా గట్టిగా ఉంది. అవసరమైతే హిస్టరీ బుక్స్ని ఒక్కొక్కసారి చదువుకోవాల్సిన అవసరం కూడా ట్రంప్కి అయితే చాలా గట్టిగానే ఉంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే మన దేశం ఏమి అల్లాటప్ప విషయం కాదు కదా, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి సూపర్ గ్లోబల్ పవర్. అలాంటప్పుడు డెఫినెట్గా మనం ఎవరు చెప్పిన మాట కూడా వినే పరిస్థితిలో అయితే లేము, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇండియా రష్యాతో కానీ చైనాతో కానీ జపాన్తో కానీ సౌత్ కొరియాతో కానీ మంచి పార్ట్నర్షిప్స్ కానీ, అదేవిధంగా థాయిలాండ్, మయన్మార్, మనకి సింగపూర్, మలేషియా వీళ్ళందరితో కూడా మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయి. సో రిలేషన్స్ ఉన్నప్పుడు చాలా మట్టుకి మనం ట్రేడ్ విషయంలో కానీ, కామర్స్ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ హెల్ప్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం మనం కూడా హెల్ప్ తీసుకుంటున్నాం. అగ్రికల్చర్, ఫుడ్, గ్రాసరీస్ విషయంలో కానీ, సరుకులు, నిత్యావసరాలు కానీ ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇండియా ఈజ్ అ సూపర్ పవర్, సూపర్ లీడింగ్ రైజింగ్ కంట్రీగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇండియాకి ఒక డెమోగ్రఫికల్గా కానీ అదేవిధంగా జియోగ్రఫికల్గా కానీ మనకి అన్ని విధాలుగా కూడా ప్రాఫిట్స్ ఉన్నప్పుడు, అన్ని విధాలుగా మనకి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలా, ఇండియాకి సపోర్ట్ చేయాలా? ఇండియా ఎకానమీ పరంగా, జీడిపి పరంగా, గ్రోత్ రేట్ పరంగా ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1 పొజిషన్. ఇండియా గ్రోత్ రేట్ చూసుకున్నట్లయితే 8.2% ఉందంటే, ఆ మార్క్ని రీచ్ అయిందంటే చైనా కూడా అంత లేదు.
యూఎస్ కూడా అంత లేదు. యూఎస్ నెంబర్ 1 నేను సూపర్ పవర్ అంటది, నేను ముందుంటా అంటది. అలాంటి గ్రోత్ రేట్ కూడా చూపించలేకపోతుంది. సో ఆలోచించుకోవాల్సిన విషయం అయితే డెఫినెట్గా ట్రంప్కి ఉంది. తను ఎప్పుడు ఆలోచించుకుంటాడో మనకైతే తెలియదు. కానీ సో ఇది ఓవరాల్గా ట్రంప్ విషయంలో కొన్ని కీలకమైన విషయాలు అయితే మొత్తం అన్ని విధాలుగా కూడా మాట్లాడుకుని అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో ఎంతవరకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్కి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.